ఓం నమః ప్రణవార్థాయ దివ్యజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః చిద్ఘనాయ ప్రసన్నాయ శ్రుత్యాకాశ విహారిణే అద్వైతామృతవర్షాయ శంకరాయ నమో నమః యస్యా స్మరణమాత్రేణ వాగ్విభూతిర్విజృంభతే సా భారతీ సదా నిత్యం రమతాం మన్ముఖాంబుజే అస్మత్ సద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో శంకరాచార్యులు వారు రచించినటువంటి శివానందలహరి స్తోత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులోని శ్లోకాలను మనం పరిశీలిస్తున్నాం. ఇంతవరకు 14 శ్లోకాలు పరిశీలించాము. ఆ శ్లోకాల్లో చెప్పినటువంటి విశేషాలను మనం తెలుసుకున్నాం. ఈ రోజున 15వ శ్లోకంలోని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపేక్షా నో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలితిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. మరొకసారి చూద్దాం. ఉపేక్షా నో చేత్ కిన్ నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలితిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం అని 15వ శ్లోకం. వెనకటి శ్లోకంలో పరమేశ్వరుడితో మాట్లాడుతూ, అంటే పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, ఓ పరమేశ్వర, నన్ను రక్షించమని కోరాను. నన్ను ఎందుకని రక్షించాలి అని నువ్వు అనుకుంటావేమో. నా ఆజ్ఞను ధిక్కరించినటువంటి అపరాధి అయినటువంటి ఇతన్ని ఎందుకు రక్షించాలి అనుకుంటావేమో నువ్వు. మనిద్దరికీ బంధుత్వం ఉందయ్యా. ఎటువంటి బంధుత్వం అంటే, నువ్వేమో దీనుల్ని రక్షించే వాళ్ళల్లో సమర్థుడివి నువ్వు, మంచి సమర్థుడివి నువ్వు, దీన రక్షకుడివి నువ్వు. నేనా పరమదీనుణ్ణి, ఆ దీనుల్లో అగ్రేసరుణ్ణి నేను. కాబట్టి మన ఇద్దరికి ఇటువంటి బంధుత్వం ఉంది. కాబట్టి నేను చేసినటువంటి తప్పులన్నీ కూడా మన్నించి క్షమించి త్వయైవ క్షంతవ్యాః మదపరాధాశ్చ సకలాః అని వెనకటి శ్లోకంలో ప్రార్థించారు. నా అపరాధాలన్నీ కూడా నువ్వే మన్నించాలి, నీ చేతనే అవి క్షమించబడాలి అని ప్రార్థించాడు. ఈ విధంగా నా అపరాధాలన్నీ కూడా నువ్వు మన్నించి నన్ను రక్షించవలసింది, ఇది కదా బంధుత్వం యొక్క మర్యాద అని వెనకటి శ్లోకంలో ప్రార్థించాడు. అలానే మనం వెనకటి శ్లోకార్థం చెప్పుకునేటప్పుడు మనం ఒక విషయం చెప్పుకున్నాం. భగవంతుని శరణాగతి వెనకటి శ్లోకం నుంచి ఒక్కొక్క విధానాన్ని ఆ శంకరాచార్యుల వారు బోధిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. అందులో శరణాగతుల్లో 6 విధములైన శరణాగతులు ఉంటాయని, ఆ శరణాగతుల్లో గోప్తృత్వే వరణం అనే శరణాగతిని గురించి వెనకటి శ్లోకంలో చెప్పారు. అంటే రక్షకుడిగా భగవంతుణ్ణి ఎన్నుకోవటం, దాని గురించి వెనకటి శ్లోకము. అలాగే ఈ 15వ శ్లోకం కూడా రక్షకుడిగా భగవంతుణ్ణి ఎన్నుకునే విషయంలో ఈ 2 శ్లోకాలు శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ రోజున ఈ 15వ శ్లోకంలో ఉపేక్షా నో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలితిమశక్తో యది భవాన్. ఓ పరమేశ్వర, నన్ను రక్షించమని నిన్ను ప్రార్థించానయ్యా.
మనిద్దరికి సంబంధించినటువంటి బంధుత్వాన్ని కూడా చెప్పాను. నేను నా తప్పులన్నీ మన్నించమని నేను కోరుకున్నాను. అయినా కూడా నువ్వు నా విషయంలో ఎందుకో ఉపేక్షిస్తున్నట్టు నాకు అర్థమవుతోందయ్యా. నా విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని ఆశంకించి ఈ శ్లోక ప్రారంభమే దాంతో ఉపేక్ష నో చేత్, నా విషయంలో నీకు ఉపేక్ష లేకపోయినట్లయితే బ్రహ్మగారు నా నుదుటన రాసినటువంటి తలరాతను నువ్వు ఎందుకు చెరపట్లేదు? విధిలిపిం కిన్నహరసి, ఎందుకు చెరపట్లేదు నువ్వు? ఆ విధిలిపి ఎటువంటిది, తలరాత ఎటువంటిది అని అంటే భవధ్యాన విముఖాం, నా బుద్ధి ఎప్పుడూ కూడా నిన్ను ధ్యానించడానికి ఆసక్తి చూపించదు. నీ ధ్యానం నుండి పరాంగుఖమై ఉంటుంది నా బుద్ధి ఎప్పుడు. అలాగే దుష్టమైనటువంటి విషయాల యందు ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది. అటువంటి తలరాతను బ్రహ్మ నా నుదుటన రాశాడు. అటువంటి తలరాతను నువ్వు ఎందుకు చెరపట్లేదు? నువ్వు నా విషయంలో ఉపేక్షిస్తున్నావా అని ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఒక భక్తుడు ఆ భగవంతునితో మాట్లాడే మాటలు, నీ యొక్క అనుగ్రహం ఉంటే కనుక బ్రహ్మరాతను కూడా మార్చుకోవచ్చయ్యా. ఎలాగంటే మార్కండేయుడు తనకి బ్రహ్మదేవుడు అనుగ్రహించినటువంటి ఆయుర్భాగ్యం 16 సంవత్సరాలు. నిన్ను ఆరాధించి నీ యొక్క అనుగ్రహాన్ని పొంది చిరంజీవిగా మిగిలిపోయాడు మార్కండేయుడు. అలాగే సత్యవంతుడు కూడా తన ధర్మపత్ని అయినటువంటి సతీదేవి యొక్క పాతివ్రత్యం వలన తను పోగొట్టుకున్నటువంటి ప్రాణాలని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. అలాగే శివానందలహరి రచించినటువంటి ఆదిశంకర భగవత్పాదులు కూడా 16 సంవత్సరాలే ఆయనకు ఆయుర్భాగ్యం. ఆ తర్వాత వ్యాస మహర్షి మరో 16 సంవత్సరాలు అనుగ్రహించారు. మొత్తం కలుపుకొని 32 సంవత్సరాలు జీవించారు శంకర భగవత్పాదుల వారు. ఈ విధంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో బ్రహ్మరాతను మార్చుకున్న వాళ్ళు మనకి పురాణాల్లోనూ చరిత్రలోనూ కనిపిస్తున్నారు. కాబట్టి ఈ శ్లోకంలో బ్రహ్మ రాసినటువంటి తలరాతను నువ్వెందుకు చలపలేదయ్యా అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు, కోరుతున్నాడు. పోనీ ఆ తలరాతను చెరపటంలో నువ్వు అశక్తుడుగా అసమర్థుడుగా అనుకుందామా అంటే శిరస్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే. ఓ పరమేశ్వర, బ్రహ్మగారికి 5 శిరస్సులున్నాయని ప్రతీతి. బ్రహ్మగారి యొక్క శిరస్సు చాలా దృఢమైనది. ఆ శిరస్సును నువ్వు నీ యొక్క నఖాగ్రంతో నువ్వు తుంచేశావు, నువ్వు కొనగోటితో నువ్వు తుంచేశావయ్యా. ఎటువంటిది ఆ శిరస్సు? సువృత్తం, మంచి దృఢమైనటువంటిది. ఇంకా ఎటువంటిది అంటే ననఖలు, నఖంతో త్రుంచటానికి వీలు కానటువంటిది ఆ బ్రహ్మగారి యొక్క శిరస్సు. అటువంటి శిరస్సుని నీ యొక్క కొనగోటితోనే నువ్వు తుంచేశావయ్యా. కథం వా నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితం అని అంటారు. అప్రయత్నంగా, లీలగా, అనాయాసంగా నీ యొక్క కొనగోటితో బ్రహ్మదేవుని యొక్క శిరస్సును త్రుంచేశావయ్యా అని అంటారు. ఇక్కడ మనం ఒక పురాణ గాథను మనం చెప్పుకోవాలి. ఏమిటంటే
బ్రహ్మగారికి ఐదు శిరస్సులు ఉండటమేమిటి? ఆ 5వ శిరస్సుని పరమశివుడు కొనగోటితో త్రుంచేయటం ఏమిటి అని మనకి ఒక ప్రశ్న కలగవచ్చు. మనకి మామూలుగా బ్రహ్మదేవుడు అంటే 4 ముఖాలు ఉంటాయి. బ్రహ్మదేవుడికి చతుర్ముఖ బ్రహ్మగా మనకి ప్రసిద్ధి, మనందరికీ తెలుసు. కానీ అంతకు ముందర బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండేవిట. ఈ విషయాన్ని మనకి శివపురాణం చెబుతోంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడికి శివుడికి ఇద్దరికి మాట పట్టింపు వచ్చింది. నేను గొప్ప అనుకుంటే నేను గొప్ప అనుకున్నారు ఇద్దరు. ఈ విధంగా ఇద్దరికి అహంకారం పెరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాట శివుడితో, ఏమయ్యా, నేను వచ్చిన తర్వాత సృష్టిలోకి నువ్వు వచ్చావు కదా, అలాంటప్పుడు నువ్వు నాకంటే అధికుడు ఎలా అవుతావు? నువ్వు నాకంటే గొప్పవాడు ఎలా అవుతావు? పైగా నాకు 5 శిరస్సులున్నాయి, 5 ముఖాలున్నాయి, నీకు ఒకటే శిరస్సు ఒకటే ముఖం ఉన్నది అని అన్నట్ట బ్రహ్మదేవుడు. ఆ మాట వినగానే ఈశ్వరుడు కూడా నాకు కూడా 5 శిరస్సులున్నాయి అని చెప్పి 5 శిరస్సులను చూపించాడట. ఆ 5 శిరస్సులే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖములు. ఈ విధంగా ఈశ్వరుడు కూడా 5 శిరస్సులు చూపించిన తర్వాత కూడా బ్రహ్మదేవుడికి ఈశ్వరుడి మీద అసూయ తగ్గలేదు. ఆ అసూయతో శివుణ్ణి నిందించటం ఇంకా మొదలెట్టాడు, ఇంకా రెచ్చగొట్టాడు. ఏ విధంగా రెచ్చగొట్టాడు అంటే, చూపించావులే, నా 5 శిరస్సులే సహజమైన శిరస్సులు, నీ 5 శిరస్సులు నీటి బుడగల్లాంటివి, కాసేపటికే అవి పగిలిపోతాయి, పేలిపోతాయి అని ఈ విధంగా నిందించాడట. నిందించేటప్పటికి శివుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం ఉగ్రరూపం తాల్చింది. దాంతో శివుడు తన తడాఖా చూపించాడు, తన ప్రతిభ ఏమిటో చూపించాడు. ఎలా చూపించాడంటే, తన రౌద్రావతారంతో తన కొనగోటితోనే, గోరుతోనే బ్రహ్మదేవుని యొక్క 5వ శిరస్సును త్రుంచేశాడట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, ఆ పరమశివుడు ఎంత శక్తిమంతుడు. ఆయన కొనగోటితోనే బ్రహ్మదేవుని యొక్క శిరస్సును త్రుంచేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా పరమశివుడు బ్రహ్మదేవుని యొక్క శిరస్సును త్రుంచగానే శివుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఎందుకు అనంటే, శిరస్సుకి ఉత్తమాంగము అని పేరు. ఎప్పుడైతే శరీరంలో శిరస్సు ఉంటుందో అప్పుడే మనిషి జీవించినట్టు లెక్క. శిరస్సు పోగానే కేవలం మొండెం ఉన్నట్లయితే మరణించినట్టుగా భావిస్తారు. కాబట్టి ఈశ్వరుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇది ఎప్పుడైతే జరిగిందో బ్రహ్మదేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. బ్రహ్మదేవుడి యొక్క కోపం నుండి ఒక మహా తేజస్సంపన్నుడైనటువంటి పురుషుడు జన్మించాడు. బ్రహ్మదేవుడు శివుణ్ణి సంహరించమని ఆ పురుషుడిని ఆజ్ఞాపించాడు. అతను శివుడి దగ్గరికి వెళ్ళి పైకి కిందకి చూసి మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి, బ్రహ్మహత్యాపాతకుణ్ణి సంహరించి నేను పాపాత్ముణ్ణి కాదలుచుకోలేదు కనుక నన్ను క్షమించవలసింది అని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. శివుడు బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవటానికి ఉపాయాన్ని ఆలోచిస్తూ అనేక మంది దగ్గరికి వెళ్ళి నా బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఉపాయం చెప్పండి అని అడిగాడు. శివుడు తన గోటితో తుంచినటువంటి బ్రహ్మదేవుని యొక్క శిరస్సు తన గోరు నుండి ఊడి పడలేదు, ఆ గోరుకే అతుక్కొని ఉండిపోయిందిట. గోరుకే అతుక్కొని ఉండటంతో ఆ బ్రహ్మదేవుని యొక్క శిరస్సే శివుడికి భిక్షాపాత్రగా మిగిలిపోయిందిట.
బ్రహ్మదేవుని యొక్క కపాలమే శివుడి యొక్క భిక్షాపాత్రగా మిగిలిపోయిందిట. ఆయన అందరి దగ్గరకు వెళ్ళి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టే ఉపాయం చెప్పండి అని అడిగే సమయంలో ఆ బ్రహ్మదేవుని యొక్క కపాలంతో అడిగేవాడట. ఈ విధంగా అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటప్పటికి శ్రీ మహావిష్ణువు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఉపాయం చెప్పాడు. ఏమిటా ఉపాయం అంటే, కాశీక్షేత్రంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నటువంటి గంగానదిలో స్నానం చేసినట్లయితే బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవచ్చు అనే ఉపాయాన్ని చెప్పాడు. చెప్పగానే శివుడు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి గంగలో స్నానం చేసి తన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు. తన గోటికి అతుక్కొని ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుని యొక్క శిరస్సు బదరికాశ్రమంలో ఊడిపడిపోయింది. ఆ ప్రదేశమే ఈ రోజున బ్రహ్మకపాల క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది, ప్రసిద్ధి చెందింది అని పురాణంలో కనిపిస్తోంది. ఆ విధంగా నీ కొనగోటితో బ్రహ్మదేవుని యొక్క శిరస్సును త్రుంచేశావయ్యా, నువ్వు అంత శక్తిమంతుడివి, నువ్వు అశక్తుడివి అంటానికి వీల్లేదు. అటువంటి శక్తివంతుడివైనటువంటి నువ్వు నీ భక్తుడైన నా విషయంలో నువ్వు ఉపేక్ష వహిస్తున్నావు. ఉపేక్షించి ఆ బ్రహ్మదేవుడు రాసినటువంటి నా తలరాతను నువ్వు మార్చలేకపోతున్నావు. ఎందుకు నువ్వు తుడిచిపెట్టట్లేదు? బ్రహ్మదేవుడు శిరస్సునే నువ్వు ఖండించిన వాడివి, తలరాతను తొడవటం నీకు ఒక పెద్ద విషయమా? ఈ పని నీకు పెద్ద కష్టమేమీ కాదు నీకు. కాబట్టి నా తలరాతను మార్చవయ్యా అని ప్రార్థిస్తున్నారు. తలరాతను మార్చడం అంటే ఏమిటి అంటే, నా బుద్ధి ఎప్పుడు కూడా నిన్నే ధ్యానిస్తూ ఉండాలి. భవధ్యాన విముఖాం అని ఈ శ్లోకంలో చెప్పారు. నీ యొక్క ధ్యానము నుండి పరాంగుముఖమైనది నా బుద్ధి అని చెప్పారు. అలా కాకుండా నీ యొక్క ధ్యానము నుండి ఎప్పుడూ కూడా నిమగ్నమై ఉండాలి నా బుద్ధి. అలాగే ఇతరమైన దుష్టమైన విషయముల యందు నా బుద్ధి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. అలా కాకుండా నీ విషయముల యందే నా బుద్ధి ఎప్పుడూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉండాలి. నీ యొక్క లీలా విశేషాలను వింటూ ఉండాలి, నీ యొక్క కథాశ్రవణాన్ని చేస్తూ ఉండాలి. అటువంటి విషయాల యందే నా బుద్ధి ఎల్లప్పుడూ కూడా ఆసక్తిని చూపిస్తూ ఉండాలి. అటువంటి తలరాతను నువ్వు నాకు అనుగ్రహించవలసింది అని ఈ శ్లోకంలో ప్రార్థన. అలాగే శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటే బ్రహ్మరాతనైనా మార్చుకోవచ్చు, తలరాతనైనా మార్చుకోవచ్చు అని ధీమాగా ఈ శ్లోకంలో చెప్పారు శంకరాచార్యుల వారు. ఇక పరమేశ్వరుడు మన విషయంలో ఉపేక్షిస్తున్నాడు అని అంటానికి గుర్తేమిటి, కారణమేమిటి, ఏ ఆధారంతో మనం భగవంతుడు మన విషయంలో ఉపేక్షిస్తున్నాడు అని మనం తెలుసుకోవచ్చు అనంటే, మన బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందు నిమగ్నం కాకుండా ధ్యానం చేయకుండా ఉంటుందో, మన బుద్ధి ఎప్పుడైతే ఇతరమైన విషయాల యందు ఆసక్తిని చూపిస్తూ ఉంటుందో, అటువంటప్పుడు భగవంతుడు మన యందు ఉపేక్షిస్తున్నాడు, ఉపేక్షాభావంతో ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి ఉపేక్షాభావం లేకుండా ఉండటం కోసం ఆ భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఈ శ్లోకంలో ఎటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నారు అంటే, మనం మొదట్లో చెప్పుకున్నాం, శరణాగతుల విధానంలో రక్షకునిగా భగవంతుణ్ణి ఎన్నుకునే శరణాగత విధానాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారని చెప్పుకున్నాం. కాబట్టి నేను దీనుణ్ణి, నేను నిన్ను శరణు వేడాను, నువ్వు నన్ను తప్పకుండా రక్షించవలసింది
ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి మనం. అటువంటి ప్రార్థన మనం ఎల్లప్పుడూ భగవంతుని విషయంలో చేసుకోవాలి అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు సందేశం ఇస్తున్నారు. కాబట్టి అటువంటి సందేశాన్ని మనం స్వీకరించి మననం చేసి ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని ఆ పరమేశ్వరుని విషయంలో మనం ఈ విధంగా మనం ప్రార్థించుకొని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని చెబుతూ ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో మనం ఈ శ్లోకార్థాన్ని మనం తెలుసుకున్నాము అని చెప్తూ విరమిస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.